సీఎం సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ లోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. కొడంగల్ మండలం చిన్న నందిగామ గ్రామ శాఖ అధ్యక్షుడు తలారి మల్లేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ లో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో ఫెయిల్ కావడంతో బీఆర్ఎస్ లోకి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు చేరుతున్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ లోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. కొడంగల్ మండలం చిన్న నందిగామ గ్రామ శాఖ అధ్యక్షుడు తలారి మల్లేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు బీఆర్ఎస్ లోకి చేరారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, సునీత, సీఎం సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి సమక్షంలో ఈ యొక్క చేరికలు జరిగాయి. సీఎం సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఇవాళ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. కొడంగల్ మండలం చిన్ననందిగామ గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తలారి మల్లేష్ ముదిరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 30 మంది బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. చేరికైనటువంటి వారిలో మాజీ ఎంపీటీసీ తలారి సాయప్ప, విజయ్ కుమార్, ఎల్ఐసి విజయప్ప, తలారి సురేష్, భీమయ్య, పెద్ద భీమయ్య, మజీద్ అనే కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. స్థానికంగా కూడా పార్టీకి సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి ప్రజలకు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతుండడంతో మేమంతా ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నామనేటటువంటి ఆవేదనను వారు వ్యక్తం చేస్తున్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో కూడా ఇటువంటి పరిస్థితి నెలకొంది, ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామనేటటువంటి ఆవేదన కాంగ్రెస్ కార్యకర్తల్లో కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ గతంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా అందజేసి ప్రజలంతా కూడా సంతోషంగా ఉండేటటువంటి విధంగా కూడా సంక్షేమ కార్యక్రమాలను బీఆర్ఎస్ పార్టీ చేపట్టిందని, అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి వదిలి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని వారంతా చెప్తున్నారు. సునీత. రైట్ నరేష్, థ్యాంక్ యూ.